హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. సో ఈరోజు మన వీడియోలో టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఐఎమ్ యాడింగ్ దీస్ 2 బిర్యానీ ఇంగ్రీడియంట్స్ టు గెట్ ద బిర్యానీ ఎసెన్స్. సో నేను ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 6 to 7 టొమాటోస్ తీసుకున్నానండి. సో నేను దీనికి ఒక 2 ఆనియన్స్ వరకు కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్లో వేసుకున్నాను. ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవ్వడానికి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. లీవ్ ఇట్ ఫర్ 5 minutes. ఆనియన్స్ మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఆనియన్స్ కుక్ అయిపోయాయి కాబట్టి మనం టొమాటోస్ అండ్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. టొమాటో రైస్కి నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసేసుకున్నానండి 100%. సో నేను అదే ఇందులో యాడ్ చేసేస్తాను. సో ఇది కైండ్ ఆఫ్ బిర్యానీ స్టైల్ కాబట్టి మీరు బిర్యానీ స్టైల్లో కూడా రైస్ కుక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో లైట్గా అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ 3 to 4 చిల్లీస్ తీసుకున్నాను కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. సో ఇందులో మనం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ స్కిప్పింగ్ దట్. స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మాడిపోకుండా ఉండడానికి. సో ఇట్స్ ఆల్మోస్ట్ కుక్డ్. సో మనం ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకుందాం. మనం రైస్ యాడ్ చేసుకున్నాక స్పైసెస్ అన్నీ కలిసేలా మనం రైస్ యాడ్ చేశాక స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేలా మొత్తం కలుపుకోండి. అండ్ ఈవెన్ మనం ఈ టొమాటో రైస్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే మనకి 20 minutesలో అయిపోతుంది. లైట్గా నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో ఇది ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది. Our tomato rice is ready.
సో ఇది మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. మనం ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది 15 to 20 మినిట్స్లో అయిపోతుంది. ఈవెన్ బ్యాచిలర్స్కి కూడా చాలా ఈజీ రెసిపీ ఇది. Try this recipe and let me know in comment section, and please subscribe to Sai's Kitchen.